ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతూనే ఉంది. గడిచిన 2 రోజులుగా దెందులూరు మండల పరిసర గ్రామాల్లో సంచరిస్తోంది. పెద్దపులి రాత్రి సమయంలో ఎక్కువగా సంచరిస్తూ ఉండడంతో ఎవరి కంటా పడ్డం లేదు. అయితే ఉదయాన్నే పొలం పనుల కోసం వెళ్లిన రైతులకు పులి పాదముద్రలు కనిపిస్తూ ఉండడంతో హడలిపోతున్నారు. పులి సంచరించే ప్రాంతాన్ని ఖచ్చితంగా కనుగొని దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించేందుకు అటవీ శాఖ సిబ్బంది అన్ని చర్యలను తీసుకుంటున్నారు. ఇప్పటికే 2 బోన్లను సిద్ధం చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పాపికొండల అభయారణ్యం నుంచి వచ్చినటువంటి పెద్దపులి ఏలూరులోని దెందులూరు, ద్వారకా, తిరుమల మండలాల్లోని రైతులను భయపెడుతోంది. అయితే పులి జాడ తెలుసుకునేందుకు ఇప్పటికే అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికి ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది ఆ పులి జాడను కనుక్కునేందుకు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి ఒక సూచన చేశారు. అయితే పులి ఎక్కడుందో జాడ తెలుసుకుని దాన్ని బంధించేందుకు బోన్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అటవీ శాఖ సిబ్బంది ఈ బోన్లను పులి సంచరించేటటువంటి ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పటికీ దెందులూరు మండలంలోని వేగవరం ప్రాంతానికి కూడా ఇప్పటికీ ఒక బోన్ తరలించడం జరిగింది. ఇప్పుడు ఆ పులి జాడ తెలిసిన తర్వాత ఈ బోన్లను అక్కడ పెట్టి అలాగే ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసేటటువంటి పనిలో ఇప్పటికీ అటవీ శాఖ సిబ్బంది నిమగ్నమయ్యారు. అయితే పోలవరం ఆ ప్రాంతం నుంచి అటవీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పులి ఉండొచ్చని ఇప్పటికీ భావిస్తున్నారు. 13 నుంచి 14 ఏళ్ల వయసు ఉండేటటువంటి పులి ఇప్పటికీ ఈ ప్రాంతంలో దెందులూరు ప్రాంతంలోని మేదినరావుపాలెం అలాగే పెరుగూడెం వంటి గ్రామాల్లో అది అక్కడ సంచరిస్తున్నట్టుగా రైతులైతే ఇప్పటికీ చూడడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాదముద్రలను బట్టి అది మగపులిగా ఇప్పటి వరకు కూడా ఎవరికి కనబడలేదు, ఎవరిపైన దాడి కూడా చేయలేదు. అక్కడ ఉండేటటువంటి పశువులపైన అయితే దాడి చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కన్నాపురంలో ఒక ఆవును చంపి తిన్న తర్వాత పలు చోట్ల దాడులు ఎక్కడ జరిగినట్టయితే అటవీ శాఖ సిబ్బంది పరిగణలోకి అయితే రాలేదు. అయితే ఇప్పుడు ఆ పులి ప్రమాదకరంగా మారకముందే దాన్ని బంధించడం అనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆ బోను ఏర్పాటు చేసేందుకు ఇక్కడి నుంచి ఆ పులి సంచరించేటటువంటి ప్రాంతానికి తరలించేటటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే రోజుకి సుమారుగా 10 నుంచి 15 కిలోమీటర్ల సరౌండింగ్ లో పులి అడుగుజాడలు కనిపిస్తూ ఉండడంతో అది ఎటువైపు వెళ్ళింది అనేటటువంటి ఒక విషయం పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈ దెందులూరు మండలంలోని మొండూరు వైపు నిన్న రాత్రి సమయంలో పులి ఉన్నట్టుగా కొన్ని ఆనవాళ్లు అయితే దొరికాయి. అటు నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి తిరిగినట్టుగా అధికారులు అయితే భావిస్తున్నారు. పోలవరం కుడి కాలువ నుంచి మళ్ళీ ఎటు నుంచి అయితే పులి వచ్చిందో అలా వెనక్కి తిరిగి ఉండొచ్చు. 2-3 రోజుల్లో అటవీ ప్రాంతానికి మళ్ళీ తిరిగి వెళ్తుంది అనేటటువంటి ఒక విషయాన్ని అయితే అటవీ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బోనును కూడా ఆ ప్రాంతానికి తరలించి దాన్ని బంధించి సురక్షితమైన ప్రాంతానికి తరలించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఈ రైతులు కానీ ఎవరైనా ప్రజలు కానీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా కంట్రోల్గా ఉందని అయితే ఇప్పటికీ అధికారులు చెబుతూనే ఉన్నప్పటికీ కూడా రైతులు కానీ రైతు కూలీలు కానీ పొలాల్లో అడుగు పెట్టాలంటే మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పులి పాదముద్రలు చూసిన తర్వాత వాళ్ళు తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు ఉన్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు నుంచి. మరోవైపు పెద్దపులి సంచారం హళ్లెత్తిస్తోంది. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. పలు గ్రామాల్లో మైకుల్లో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా రాత్రి సమయాల్లో బయటకు రావద్దని ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఏలూరులో సంచరిస్తున్నటువంటి పులి జాడను తెలుసుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది పూర్తిగా అప్రమత్తమై జాడను తెలుసుకునేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ ఆ పులి జాడను కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ రవీంద్ర దామో ఉన్నారు. సార్, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి ప్రికాషన్స్ అనేవి కొనసాగుతున్నాయి పులి జాడ తెలుసుకునే? ప్రికాషన్ కోసం మనము ఆల్రెడీ కెమెరా ట్రాప్స్ పెడుతున్నాము మొత్తం లొకేషన్స్ కి. And we have called doctors teams and veterinary doctors and also experts dealing with the tiger rescue from NGOs. So they will be visiting the field. They will be establishing the exact location. They will be predicting future locations also. And a committee has been formed by the Chief Conservator of Forest, Rajmundry. Generally, as per NTCA guidelines, whenever a tiger venture or tiger comes into human habitations or in area outside forest area, so as per NTCA guideline, the committee monitors the movement of tiger, which involves a district forest officer, NGO experts, and also local village sarpanch, village panchayat members, and veterinary experts.
So all these people, they will be part of the team. They will monitor the situation every day as per NTCA guideline. And as of now, the tiger has not attacked on any person or any cattle. Also, we have not received any information that any cattle being killed by the tiger. Generally, I request everyone that no need to get panic, because tiger 99% it will not attack on any human being unless we go nearby to it and create problem to it. Generally, tiger will not attack. At maximum, it may attack on cattle. But we have to be careful. We have to be careful, and we should avoid going to the agriculture fields in the evening and early morning, because tiger mostly is active in the after evening, and during night time and morning time it will be active. So we have to take precautions, and that is why we are creating awareness among all the villages nearby within a radius of 10 kilometers. మూమెంట్ ఎటువైపు ఉంది సార్ పులి? ఓకే సార్, ఇప్పటి వరకు కూడా ఆ పులిని జాడలు కనుక్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే రాత్రి సమయంలో చాలా యాక్టివ్గా ఉంటుందని పులి దాన్ని జాడ కనుక్కునేందుకు ఇప్పటికీ ప్రత్యేకమైనటువంటి బోన్లు ఏర్పాటు చేయడం అనేది చేస్తున్నామని చెప్పి జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర దామా చెబుతున్నారు. అయితే వీలైనంత ఇప్పటివరకు అయితే పులి ఎవరికి హాని కలిగించేటట్టుగా బిహేవ్ చేయలేదని, అలాగే దాన్ని జాడ కనుక్కుని వెంటనే దాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించాలా లేదా అనేటటువంటిది కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేస్తామని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు నుంచి. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ణయించడం జరిగింది. కావున గ్రామ ప్రజలు మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియపడుతున్నది. మీ పొలంలో ఉన్న దూడలను జాగ్రత్త చేసుకోవాల్సిందిగా తెలియపడుతున్నది. మీ యొక్క ఛానల్లోకి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా 4-5 కలిసి వెళ్ళవలసిందిగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియపడుతున్నది.